నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వరుసగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. రానున్న 2 రోజుల పాటు నగరంలో మేఘామృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు చెప్పారు. గత 5 రోజులుగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి. మేఘాకృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరి ఎన్ని రోజుల పాటు నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది? రానున్న రోజుల్లో హైదరాబాద్లో ఎలాంటి వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నాము కొన్ని రోజులుగా అయితే ఒక ముసురు వాతావరణం నగరంలో నెలకొంది. సో ఎన్ని రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు మేఘాకృతమైనటువంటి వాతావరణం అనేది ఇటు ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఇటు మేఘాకృతమైనటువంటి వాతావరణంతో పాటు మనకి తేలికపాటి వర్షాలు అనేవి కూడా ఉదయం నుంచి మనకి కొనసాగుతున్నాయి. సో మధ్య మధ్యలో మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి అలాగే క్లౌడ్ మూవ్మెంట్ని బట్టి కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ఏరియాలో ఇటు హైడ్రా కానీ సంబంధిత అధికారులకు ఈ యొక్క వర్ష తీవ్రతను సూచించే ముందుగానే తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా జిహెచ్ఎంసీ ఏరియా పరిధిలో ఉన్నటువంటి సుమారు 338 వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఎక్కడైతే నీరు అనేది చేరుతుందో లోతట్టు ప్రాంతాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సహాయక సిబ్బంది అనేది ముందుగా చేరి ఆ యొక్క వాటర్ లోతట్టు ప్రాంతాలకు చేరుతున్నటువంటి వాటర్ను రిమూవ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సహాయాన్ని అందించే దానికి ముందుగానే ఈ యొక్క సూచనలనే ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ రోజు నగరంలో అంటే ఈ ముసురు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ వర్షం కొంచెం మోస్తరుగా మారే అవకాశం ఏమన్నా ఉందా? ఇదే వాతావరణం కొనసాగుతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు విదర్భ నుంచి మనకి రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక మబ్బుతో కూడినటువంటి వాతావరణం అనేది కప్పి ఉండడం వల్ల మనకి ఇటు ముసిరిన వాతావరణం అనేది ఈరోజు ఉదయం పూట నుంచి మనకు కూడా కొనసాగుతుంది. సో ఇట్లాంటి వాతావరణం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యలో ఈ యొక్క వర్ష తీవ్రత పెరిగి తర్వాత క్రమేపీ ఇట్లాంటి తేలికపాటి వర్షం అనేది కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ గత 5 రోజులుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ అధికంగా వర్షపాతం నమోదైంది అండ్ ఎక్కడ తక్కువగా నమోదైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నిన్న నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 19.7 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో సగటును కనుక చూసుకున్నట్లయితే నిన్న రోజున సగటును తీసుకున్నట్లయితే 6.8 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. ఒక విధంగా సగటు కంటే మనకి డబుల్ వర్షం అనేది ఒక విధంగా వచ్చిందనే చెప్పొచ్చు. సో గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు చూసుకున్నట్లయితే 22 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదవ్వాలి. ప్రస్తుతం నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే నమోదవ్వాల్సినటువంటి సగటు కనుక చూసుకున్నట్లయితే 25 సెంటీమీటర్లు. ఒక విధంగా 15% హైదరాబాద్లో వర్షపాతం అనేది లోతట్టుగా ఉందనే చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ కురుస్తున్నటువంటి వర్షాలకి మోస్తరు వర్షమే కురుస్తున్నప్పటికీ కూడా మనం కొంత సమస్యలను అయితే ఎదుర్కొంటున్నాం. అటు ట్రాఫిక్ కావచ్చు, ఇటు నార్మల్గా. సో ఈ వరదలు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. ఇది భారీ వర్షం లాగా అనిపిస్తుంది. సో రీజన్ ఏమంటారు? ఎలాంటి జాగ్రత్తలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఒక విధంగా చెప్పాలి అంటే మనకి ప్రాపర్ డ్రైన్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల మోస్తారు వర్షాలకి వరద లాంటి వాతావరణం అనేది తలపిస్తూ ఉంటుంది. సో సుమారు మనకి నిన్న కురిచినటువంటి వాన కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఈ 2 సెంటీమీటర్లు కూడా చాలా చోట్ల మనకి ట్రాఫిక్ అనేది స్తంభించిపోవడం, లేదంటే చాలా చోట్ల పవర్ కట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఈ యొక్క నీరు వచ్చేటువంటి వర్షం వల్ల వచ్చేటువంటి నీరు అనేది లోతట్టు ప్రాంతాలకి వైపు ప్రయాణించడం వల్ల మనకి ఆ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడం వల్ల అక్కడ ట్రాఫిక్స్ కూడా స్తంభించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సుమారు
సుమారు జిహెచ్ఎంసీ పరిధిలోనే మనకి సుమారు 138 ఈ యొక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ని మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి టీమ్ బృందం వారందరూ కూడా ఐడెంటిఫై చేయడం, అట్లాగే ఏ ఏ ప్రాంతాల్లో మనకి ఎక్కువ ఈ యొక్క వర్షం యొక్క నీరు అనేది చేరుతుందో ఆ యొక్క ప్రాంతాల్లో ముందుగానే సహాయక బృందం వారు ముందుగా చేరి ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణహాని ముఖ్యంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే ఈ యొక్క వాటర్ ఎప్పటికప్పుడు డైవర్ట్ చేయడం అనేది కూడా వాళ్ళు సహాయక బృందం వారు చర్యలు తీసుకుంటున్నారు. సో ఫైనల్గా నగరవాసులకు ఎలాంటి సూచనలు చేస్తారు ఈ వర్షాల నేపథ్యంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ముసిరిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే మనకి ట్రాఫిక్ స్తంభించి ఉంటుందో లేదంటే రద్దీ ప్రదేశాలకి వెళ్లకుండా ఉండడం అనేది ముందుగా తీసుకోవాలి. అలాగే ఇన్ కేస్ ఎక్కడైతే వాటర్ అనేది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కడైతే వాటర్ అనేది క్రమంగా చేరుతూ ఈ యొక్క వాటర్ లెవెల్ అనేది పెరుగుతుందో అప్పుడు మాత్రం సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఈ యొక్క సమాచారం తెలియచేయడం ద్వారా సహాయక బృందం వారు ఈ యొక్క వాటర్ గురించి తగినటువంటి చర్యలు అనేవి తీసుకోవడం కూడా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. చూడొచ్చు, ఈరోజు రానున్న 2 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా ఇదే విధంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మేఘాకృతమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ వర్షాలు కాస్త మోస్తరు వర్షంగా కూడా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నగరవాసులంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.